మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ అవ్వడంతో గ్రామస్తులు బాంబులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ పండుగ చేసుకున్నారు. ఎస్ఐ కక్షపూరిత ధోరణి, అక్రమ కేసులతో విసిగిపోయిన ప్రజలు ఆయన బదిలీ వార్త వినగానే సంబరాల్లో మునిగిపోయారు. ఎస్ఐ ప్రవీణ్ అక్రమాలపై రాజ్ న్యూస్ వరుసగా అందించిన కథనాలకు ఫలితం లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ వేటు వేసిన డీజీపీ, ఎస్పీలకు ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పాపంతో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బందులకు గురిచేస్తూ, అలాగే సంబంధం లేని విషయాలలో అన్ని రకాల అన్ని తానే నిర్వహించి ప్రజలను ఇబ్బంది పెట్టి మిగతా అందరినీ కూడా తప్పుడు కేసులలో ఇరికించి రాక్షసానందం పొందినారు. ఈ నిన్న ఆ రాక్షసుని నుంచి మా మండల కేంద్రానికి విముక్తి కావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో గతంలో కూడా చాలామంది ఎస్ఐలుగా పనిచేసారు, కానీ ఇట్లాంటి రాక్షసానందం పొందేటట్టు కక్ష సాధింపులు రాజకీయాలలో కూడా తలదూర్చినటువంటి మొట్టమొదటి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఐని కూడా తన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని గ్రహించి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. మొత్తం నీది కాదు, ఈ భూమి నాది, నా అయ్యది అని ఎంతో ఇబ్బంది పెట్టిండు. వాని అయ్య కాదు, వాని తాతది కాదు, మాది ఆ భూమి. మా భూమిలో మేము ఇల్లు కట్టుకుంటే కూల్చిండు, ప్రధాన కారకుడు ఆయన. మా భూమిలో మేము చెట్లు పెట్టుకొని ఒక 15, 20, 30 సంవత్సరాల కాడి నుంచి సేద్యం చేస్తుంటే అది నా భూమి కాదంటాడు. మరి ఈయనకు ఎవరు అధికారం ఇచ్చిరో, మరి ఈయనకు ఎవరు అది నా భూమి కాదని చెప్పారో అర్థం కావట్లేదు. ఇట్లా అన్యాయంగా మా కుటుంబం మీద దౌర్జన్యం చేసి మా భార్య పేరు ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. ఇట్లా అనేక కేసులు మా మీద పెట్టి అవతారాలతో లాలించి పొంది మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా కూడా ఎలాంటి కేసులు ఇంతవరకు చేయలేదు. ఇలాంటి దుర్మార్గమైన ఎస్ఐని ఇంతవరకు పుట్టిన కాంచి నేను ఇంతవరకు చూడలేదు. మన సురేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా ఎప్పటి నుండో 50 సంవత్సరాల నుంచి మేము పనిచేసినప్పటికీ కూడా ఇలాంటి ఎస్ఐలు చూడలేదు. ఉమాపతి, రఘువీర్ సింగ్ అని డిఎస్పీలు చాలా నీతివంతులు. ఇవాళ దాదాపు పోలీసు స్టేషన్ల లోపల 90% నీతివంతులే ఉన్నారు. ఇవి ఇప్పటివరకు